సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది దినవృత్తాంతములో మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ లేఖనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుడి. దేవుడు మనతో మనందరితో కూడా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యమును తెచ్చుకొని బలము కలిగి ఉండుడి అంటున్నాడు. మరి ఎందులో ధైర్యం తెచ్చుకోవాలో ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందులో మనం ధైర్యం తెచ్చుకోవాలి? ప్రభువునందు మనం ధైర్యం తెచ్చుకొని ప్రభువులో స్థిరముగా మనమును జీవించగలిగి ఉన్నట్లయితే, ప్రభువు మార్గమునకు మనము లోబడి, ప్రభువు మాటలకు లోబడి, వాక్యమునకు లోబడి ఈ లోకంలో జీవించినట్లయితే ఖచ్చితంగా మనలో ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యము బలమునిస్తుంది. బలము మరి దేవునిలో నడిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అట్టి ధైర్యము కలిగి దేవుడు ఉండమని, బలము కలిగి ఈ లోకంలో జీవించమని, ఆ బలము ప్రభుని యేసుక్రీస్తు అని నువ్వు విశ్వసించి నమ్మినాడెల్లా, ఆ రక్షణకు నువ్వు పాత్రుడివై ఉన్నట్లల్లా ఖచ్చితంగా అట్టి బలమును ధైర్యమును దేవుడు మనకిస్తాడు. ఇచ్చుచున్నటువంటి ఆ దేవునిలో మనం స్థిరముగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ తలలు ఉంచుకోవాలి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రభునామములో అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, మీ పాద పద్మములకు వందనములు, స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయాన్ని నీవిచ్చిన గొప్ప వాగ్దానము మా అందరి పక్షముగా మీరే నెరవేర్చి మా హృదయములను మీలో స్థిరపరచమని, బలపరచమని, భద్రపరచమని, ఇదిగో వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకై నేను అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.